హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. చూడండి, ఈ చిన్న పాపకి ఈ బటర్ఫ్లై ఫ్రాక్ అయితే రెడీ చేశాను. తనకి బాగా నచ్చిందంట. డ్రెస్ వేసుకుందంటే ఇప్పట్లేదండి. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో నేను మీకు ఫ్రాకు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపించడానికని మేము ముందుకైతే వచ్చానండి. చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకునే రీతిలో అయితే మీకు అయ్యేటట్టు చెప్తానండి. ఈ పాపకి 4 to 5 years ఉంటాయండి. మా సిస్టర్ వాళ్ళ పాప. అయితే ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పాపది షోల్డర్ 9 inches ఉందండి. బ్యాక్ బోట్ నెక్లో పైకి నెక్ తీసి ఉక్కు పట్టి కాజపట్టి వేశానండి. షోల్డర్ 9 inches ఉంటే 4.5 సగం చేసి పెట్టుకున్నాను. 4.5లో 2.5 inches షోల్డర్ తీసి మిగతా 2 inches గల్లకైతే తీసానండి. చంక కూడా 4.5 పెట్టాను. బోట్ నెక్ కొలతలు పెట్టాను. నార్మల్గా నెక్ పెట్టుకున్న ఈ కొలతలు చిన్న పాపలకి సరిపోతాయండి. చంక రౌండ్ 1 inchలకైతే 1 inch చంక రౌండ్ తీసాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చెస్ట్ లూజు 23 inches అవుతుంది. 23 inches అయితే పాప చెస్ట్ లూజ్ ఉంది. నేను ఖర్చుతో కలిపి ఎక్కువ తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ 6 inchలకైతే పెడుతున్నాను. 24 అవుతుంది కదా, 6 inchలకైతే పెట్టానండి. ఇంకో 2 inches ఖర్చుకైతే తీసుకున్నాను. పాపది చెస్ట్ ఎంత ఉందో కింద నడుము కూడా అంతే ఉందండి. అంతే పైన ఎంత పెట్టుకున్నానో కింద కూడా అంతే పెట్టుకున్నాను. ఇంకో 2 inches ఖర్చుకైతే తీసుకున్నాను చూడండి. అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ హైట్ అనేది 9.5 inches పెట్టానండి. స్టిచ్చింగ్ అయిన తర్వాత బాడీ పార్ట్ 9 inches వరకు అయితే వస్తుంది, సరిపోతుందండి పాపకి, చిన్న పాప కదా. చెస్ట్ 23 inches, నడుము 23 inchలేనండి. కానీ నేను 6 inchలకైతే పెట్టుకున్నాను, కొంచెం లూజ్ ఉంటుంది. వెనకాల మనం నడుము దగ్గర నాడలు కడుతున్నామండి. లూజ్ ఉన్న అక్కడ కట్టుకుంటే సెట్ అయిపోతుంది. పెరిగే పాప కదా, కొంచెం అయితే లూజ్ పెడుతున్నాను. నడుము దగ్గర ఒక 1/4 inch క్లాత్ అయితే క్రాస్గా మార్కింగ్ పెట్టి కటింగ్ చేశానండి, ఫిట్టింగ్ చాలా బాగా రావడానికి. ఇప్పుడు ఇది చంక కూడా నేను కటింగ్ చేసుకుంటున్నాను. చంక కటింగ్ అయిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకొని నెక్ మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అయితే చేసుకుందామండి. నేను ఇక్కడ కచకలు పెట్టాను జస్ట్ లూజ్ దగ్గర. ఇది ఫ్రంట్ పార్ట్ అంటే ఒక 1 part తీసేసాను. ఇది ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ పెడుతున్నానండి. 4.5 inches నెక్కు మార్కింగ్ పెట్టాను ఫ్రెండ్స్. పైన 2 inches పెట్టాం కదా, కింద కూడా 2 inches పెట్టుకొని ఇట్లా ఈ విధంగా వీ షేప్ లాగా మార్కింగ్ పెట్టి కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్లో మనము ఇంకా లోతులు తీసుకోలేదండి. చిన్నగా ఒక 1/4 inch మార్జిన్తోనైతే ఫ్రంట్ పార్ట్లో లోతులు తీస్తాను. కొంచెం సన్నగా తీయనట్టుగా, చిన్న పాప కదా, ఒక 1/4 inch అయితే తీసేస్తున్నానండి. దీని తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ తీసుకుందాము. బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్ అయితే పైకి పెడుతున్నానండి. బ్యాక్ ఓపెన్ చేసి ఉక్కుపట్టి కాజపట్టి వేస్తున్నాం ఫ్రెండ్స్. పిల్లలకి ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి, తీసుకోవడానికి. పిల్లలకైనా పెద్దలకైనా ఈ విధంగా పెట్టుకుంటే ఫ్రీగా ఫీల్ అవుతారు. ఇప్పుడైతే నేను దీనికి ఒక 2 inches నెక్ పెట్టి రౌండ్ షేప్ తీసి బ్యాక్ ఓపెన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. కింద మనం డాట్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి మనం హ్యాండ్స్ అయితే ఏం పెట్టట్లేదండి, స్లీవ్లెస్గానే ఉంటుంది ఫ్రాక్ ఇది. ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా, మెయిన్ క్లాత్ కటింగ్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. మెయిన్ క్లాత్ కూడా ఇది శారీ అండి, ఓల్డ్ శారీ సాటిన్. ఈ సాటిన్తోనే ఇప్పుడు నేను దీనికి ఈ ఫ్రాక్ డిజైన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను 2 partsగా కటింగ్ చేసి పెట్టాను. సరిపోయేటంత హైట్ తీసుకున్నానండి. నేను మళ్ళీ ఒకసారి మీకోసం చూపిస్తున్నాను ఈ వీడియోలో. 2 మీటర్ల గేరా అయితే ఉందండి. వెనకాలకు 1 మీటర్, ముందర 1 మీటర్ అన్నట్టుగా వస్తుంది ఫ్రిల్స్ పెట్టేసరికి. 2 మీటర్ల గేరా ఉంది. హైట్ కూడా ఈ విధంగా 4 మడతల మీద అయితే పరుచుకున్నాను. మనము లైనింగ్ కంటే కొంచెం ఒక 1 inch 1.5 inch హైట్ మెయిన్ క్లాత్ తీసుకుంటున్నాను. కింద పైన ఈక్వల్గా సమానం చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్కి ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఆ పీస్ కూడా కటింగ్ చేసుకోవాలి. దీనిపైన మనం లైనింగ్ పీస్ పెట్టుకొని హైట్ అనేది చూసుకొని కొంచెం లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ ఒక 2-3 inches ఎక్కువ ఉండాలండి. నేను మొత్తం దీనికి ఇప్పుడు 28 inches క్లాత్ అయితే హైట్ అండి ఇది పూర్తిగా. నేను లైనింగ్ కంటే ఒక 1 inch 1.5 inch ఎక్స్ట్రా తీసుకొని మెయిన్ క్లాత్ కటింగ్ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని ఈ క్రాస్ పీస్ అనేది
ఎక్స్ట్రా ఉంది కదా, ఈ పీస్ అనేది కటింగ్ చేసుకుందామండి. ఈక్వల్గా అయిపోతుంది. ఈ కటింగ్ చూసుకోకుండా చేయడం వల్ల ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 2 పార్ట్స్గా డివైడ్ అయిందండి. ఈ ఫ్రిల్స్ మనం నార్మల్గా ఒక్కంతకే పెడతాం కదా, కటింగ్ అయింది మెయిన్ క్లాత్. సరే అండి, దీన్ని 2 పార్ట్స్గా మనం కటింగ్ చేసుకొని మన ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా ఫ్రిల్స్ పెట్టి కింది వరకు జాయింట్ అయితే చేద్దాం, పర్లేదు. దీనివల్ల ఏం ప్రాబ్లం ఏం కాదండి. ఫ్రిల్స్ కూడా పెట్టుకోనికి ఈజీగానే ఉంటుంది. నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఎట్లా ఇది పెట్టుకోవాలి సపరేట్ క్లాత్ అయితే అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు స్టిచ్చింగ్ మనం చేసుకుందాము ఈజీగా. నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే కొత్త వారికి అయితే కటింగ్ స్టిచ్చింగ్ కావాలని చెప్తున్నానండి. నార్మల్గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇంత లాంగ్ ప్రాసెస్ అవసరం లేదు. బటర్ఫ్లై కటింగ్ స్టిచ్చింగ్ చూసుకుంటే సరిపోతుందండి. ఫ్రాక్ అయితే అన్నీ ఏ మోడల్ పెట్టుకున్నా ఫ్రాక్ అయితే అంతే ఉంటుందండి, కటింగ్ స్టిచ్చింగ్ మెజర్మెంట్తో సహా. ఒకటి బటర్ఫ్లైయే మనకి ఇప్పుడు న్యూ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ కనుక బటర్ఫ్లై మాత్రం చూసుకొని వచ్చిన వాళ్ళు చేసుకుంటారు. రాని వాళ్ళు కొత్త వారైతే మాత్రం మెజర్మెంట్స్తో సహా ఏ ఏజ్ పాపకి ఎంత మెజర్మెంట్ అనేది చూసుకొని చేసుకుంటారండి. ఇప్పుడు నేను బాడీ పార్ట్స్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసి పెట్టాను, కింది ఫ్రిల్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ స్టిచ్చింగ్ కూడా నేను ఇప్పుడు ఫ్రంట్ పార్టే ఫస్ట్ పెట్టుకున్నానండి. ఫ్రంట్ పార్ట్లో మనం వీనెక్ ఇచ్చాం కదా, వీనెక్ పెట్టి ఉల్టాంచుకుందామండి. సాటిన్కి పైన రైట్ సైడ్ అనేది ఈ లైనింగ్ పార్ట్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఉల్టాంచేసరికి రాంగ్ సైడ్కి అనేది లైనింగ్ వెళ్ళిపోతుందండి. ఇది రాంగ్ సైడ్ సాటిన్, రాంగ్ సైడ్లో కొంచెం తక్కువ షైనింగ్, రైట్ సైడ్ ఎక్కువ షైనింగ్ అనేది ఉందండి. మనం ఆ షైనింగ్ని బట్టి స్టిచ్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది వీ షేప్ ఇచ్చాను కదా, ఏ షేప్ అయితే ఉందో అదే షేప్లో కుట్ట అయితే వేసుకొని ఎక్స్ట్రా పీస్ మిడిల్ పీస్ అనేది కటింగ్ చేసుకొని కచ్చకాలు పెట్టుకొని నెక్ అయితే తిరిగేసుకొని పైనుండి స్టిచ్ అయితే వేసుకుందామండి. స్టిచ్ వేసిన తర్వాత మన లైనింగ్ పూర్తిగా అటాచ్ చేసుకొని కంప్లీట్గా రౌండ్ మొత్తం అయిపోయిన తర్వాత అటాచ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ అయితే చేసుకుందామండి. ఇక్కడ నేను నెక్ తిరిగేసినప్పుడు చంక రౌండ్ కూడా తిరిగేసుకోవచ్చండి. మనం స్లీవ్లెస్ అన్నాం కదా, కానీ నేను చంకకు కుట్టు అనేది వేయలేదు, మిషన్ కుట్టు వేయలేదు. గల్ల మాత్రం ఒకదానికి వేసి క్లాత్ అనేది తిరిగేసాను. ఇప్పుడు మనము హ్యాండ్స్ స్లీవ్లెస్ కనుక క్రాస్ పీస్ తీసుకొని హ్యాండ్స్ మనం స్టిచ్ అనేది వేసుకుందామండి. మనం నెక్కి క్లాత్ వేసి కుట్టేసుకున్నట్టు చంకకి కుట్టేసుకుందాము. ఎందుకంటే ఉల్టాయించినా సరిపోతుంది, కానీ నేను ఉల్టాయించలేను, క్లాత్ వేసుకుందామనేసి ఉల్టాయించలేదండి. నెక్ ఉల్టాయించడం అయిపోయింది కదా, మొత్తం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్ అయితే వేసుకొని ఉల్టాన్ చేసుకుందామండి. అయిపోతుంది ఫ్రంట్ పార్ట్. ఉల్టాంచిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ వేసుకుందాం ఫ్రెండ్స్. చాలా చిన్న పాప కదండి ఈ పాప, 4-5 సంవత్సరాల మధ్యలో ఉంటుంది, మా సిస్టర్ వాళ్ళ పాప. ఈ పాపకైతే ఈ మెజర్మెంట్ సరిపోయిందండి. మీ పాపలు ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ మెథడ్ చూసి అనుకుంటే వాళ్ళ టేప్తో మెజర్ అయినా తీసుకొని మార్కింగ్ పెట్టుకోండి. ఒక 1/2 ఇంచు అటు ఇటు అవుతుందండి. బాడీ పార్ట్ అయినా మొత్తం ఫ్రాకు అయినా కూడా ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ డిఫరెన్స్ అవుతుంది, అంతకంటే ఎక్కువ హైట్ ఏం ఫరక్ రాదు. ఒకవేళ మీరు టేప్ పట్టి మెజర్ తీసుకోలేకపోతే వాళ్ళకు కరెక్ట్గా సరిపోయినా అది డ్రెస్ ఏదైనా ఉంటుంది కదా, కొలత డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ని పట్టైనా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. ఫ్రాక్ అంతా మనం ఇప్పటి వరకు ఎట్లయితే కటింగ్ స్టిచ్చింగ్ చేసుకొని కుట్టుకున్నామో ఫ్రాక్లో అవే కొలతలు ఉంటాయండి. ఒకటి బటర్ఫ్లై మాత్రమే కొత్తగా డిజైన్ చేసుకుంటున్నామండి మనము, దానికి మాత్రమే మెజర్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ను 2 పార్ట్స్గా మనం ఓపెన్ చేసాం కదా, 2 పార్ట్స్గా కటింగ్ చేసుకున్న తర్వాత గల్లాలు మాత్రం 2 ఎదురెదురు ఆపోజిట్లో పెట్టుకొని గల్లాలు మాత్రం స్టిచ్ చేసుకుందాము. స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా పీసు కట్ చేసి కచ్చకాలు పెట్టుకొని గల్లలు తిరిగేసుకుందామండి. 2 పార్ట్స్ తిరిగేసిన తర్వాత ఉక్కు పట్టి కాజా పట్టి కూడా మనం నార్మల్గా మన బ్లౌజ్లోకి వేసుకున్నట్టు అంటే ఒక సైడ్ ఉక్కు పట్టి ఒక సైడ్ కాజా పట్టి పెట్టుకొని వేసుకోవాలి.
ఈ ఉక్కుపట్టి కాజాపట్టి అయిపోయిన తర్వాత భుజాలు అటాచ్ చేసి మనం చంక రౌండ్ క్లాత్ వేసి క్రాస్ పీస్ గల్ల కోసమని మనం క్రాస్ పీస్ తీసుకుంటాం కదా, ఆ పీస్ తీసుకొని గల్ల కుట్టినట్టు కుట్టి స్టిచ్ అయితే చేసుకుందామండి. ఇప్పుడు ఈ గల్ల తిరిగేసాం కదా, దానిపైన టాప్ స్టిచ్ వస్తుంది. దీని తర్వాత లైనింగ్ కంప్లీట్గా అటాచ్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసి ఉక్కుపట్టి కాజాపట్టి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కింద ఫ్రిల్స్ పెట్టుకునే క్లాత్ కూడా 2 పార్ట్స్గా కటింగ్ చేసాం కనుక మనం బ్యాక్ ఫ్రంట్ ఏదానికి అది కుచ్చులు పెట్టే ఫ్యాబ్రిక్ అనేది సపరేట్గా తీసుకొని వాటి మెజర్ ఎంతైతే ఉందో అంత వచ్చేలాగా ఫ్రిల్స్ అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈజీగా పెట్టుకోవచ్చు. మనం ఈ చిన్న పాప కనుక పాపకి ఫ్రిల్స్ చిన్నగా అయితే పెడుతున్నాను, చాలా బాగా సెట్ అవుతాయని చిన్న ఫ్రిల్సే పెట్టి బాడీకి అటాచ్ చేసుకుందామండి. ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఉక్కుపట్టి కాజాపట్టి వేసే ముందు బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేవి వేయాలండి. డాట్స్ అయిపోయిన తర్వాత ఉక్కుపట్టి కాజాపట్టి మనం నార్మల్ బ్లౌజులకు ఏ విధంగా ఉక్కుపట్టి పై భాగానికి వేసి లోపలికి మలుస్తాము, కాజాపట్టి లోపలి భాగానికి వేసి పైకి మలుస్తామండి. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కింద నుంచి మనము ఒక 2 ఇంచులు 2.5 ఇంచుల వరకు ఒకదానిపైన ఒకటి పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్, డిజైనర్ ఫ్రాక్స్, డిజైనర్ హ్యాండ్స్, నెక్ డిజైన్స్ చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామండి. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఎన్నో టిప్స్ తోటి కొత్త వారైనా ఈజీగా కుట్టుకునే విధంగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీకు ఏమైనా మోడల్స్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది మన ఛానల్కు చాలా అవసరం. 1000 సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరలో ఉన్నామండి. మీ సపోర్ట్ చేయడం వల్ల మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. మీకోసం మరీ న్యూ ట్రెండింగ్లో ఉండే డిజైనర్ ఫ్రాక్స్ అనేది ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్. మీరు కొత్త వారైనా పెట్టుకునేటట్టు నేను చెప్తానండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొంచెం మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కుట్టేది ఉక్కుపట్టి అండి. ఉక్కుపట్టి అయిన తర్వాత కాజాపట్టి అనేది కుట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ బటర్ఫ్లై అనేది మనము బటర్ఫ్లై కోసం లోపల కెన్ తీసుకోవాలండి. మనకి ఎంతైతే బటర్ఫ్లై తీసుకుంటామో అదే షేప్లో కెన్ తీసుకొని బటర్ఫ్లై షేప్లో కటింగ్ చేసుకొని దానికి మనం కింద పైన క్లాత్ వేసుకొని ఉల్టాయించుకోవాలండి. ఉల్టాయించుకున్న తర్వాత దానికి మనం కొంచెం ఇంకా డిజైన్ చేసుకుంటే బటర్ఫ్లై అనేటివి చాలా బాగా రెడీ అవుతాయండి. సింపుల్గా ఈజీగా కటింగ్, స్టిచ్చింగ్, బటర్ఫ్లై అనేది చేసుకోవచ్చు. మీకు కొత్త వారైనా పెట్టుకునేటట్టు చూపిస్తానండి. మనం ఫ్రంట్ పార్ట్లో వీనెక్ ఇచ్చాం కదా, ఆ వీకి మనం ఈ బటర్ఫ్లై మ్యాచ్ అయ్యేటట్టు వీ షేప్కి బటర్ఫ్లై డిజైన్ మ్యాచ్ అయ్యేటట్టు సెట్టింగ్ అనేది చేసుకోవాలండి. బటర్ఫ్లైలు కూడా మనకు కొంచెం పెద్దగా కావాలనుకుంటే పెద్దగా, కొంచెం చిన్నగా సరిపోతుంది అనుకుంటే చిన్నగా, మనం నచ్చిన షేప్ అయితే అంతే, సైజు చిన్నగా పెద్దగా అనేది కటింగ్ అయితే చేసుకోవచ్చండి. ఫస్ట్ నేను మీకు ఈ వీడియోలో పేపర్ పైన కటింగ్ చూపిస్తాను. దాని తర్వాత కెన్ కట్ చేసి స్టిచ్ అనేది చేసుకుందామండి. ఇప్పుడు నేను కాజాపట్టి వేస్తున్నాను. ఉక్కుపట్టి కాజాపట్టి వేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకొని చంక బట్టలకి గల్ల క్లాత్ వేసుకున్నట్టు వేసుకొని తిప్పుకొని కుట్టుకోవాలండి. నేను ఇప్పుడు ఈ చంకకి కూడా గల్ల క్లాత్ క్రాస్ వేసేటప్పుడు పైపింగ్ లాగా వేద్దామనుకుంటున్నాను. సెల్ఫ్ కలర్లో చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం ఉక్కుపట్టి కాజాపట్టి 2 రెడీ అయినాయి కదా, ఒక 2 ఇంచుల వరకు అయితే నేను మార్కింగ్ పెడుతున్నాను. అయితే ఇక్కడ కొద్దిగా అంతా ఒక 1/2 ఇంచు ఉక్కుపట్టి లెంత్ ఎక్కువైందండి. దీన్ని కింద తీసేస్తున్నాను. పైనుండి ఈక్వల్గా పట్టుకొని పైన సమానం రావాలి. కింద మాత్రం ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మనం దాన్ని సమానం చేసుకోవాలండి. 1.5-2 ఇంచుల వరకు అయితే నేను ఇది కుట్టేసుకుంటున్నాను. మనకు ఉక్కులు కాజాలు ఉండడం వల్ల పిల్లలకి ఈజీగా తీయడానికి వేయడానికి ఫ్రీగా ఫీల్ అవుతారండి. వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మనకి కూడా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ గట్టి కుట్టు వేసేసుకున్నాను కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి.
మనం ఫ్రిల్స్ పెట్టుకుందామండి. ఈ ఫ్రిల్స్ 2 మీటర్ తీసుకున్నాను ఫ్రిల్స్ కోసము. వెనకాల 1 మీటర్, ముందు 1 మీటర్. మనం సపరేట్ పార్ట్స్ అయిపోయినాయండి కటింగ్లో. చూసుకోకుండా కట్ చేయడం వల్ల సపరేట్ అయింది. అయినా పర్లేదు, ఫ్రిల్స్ పెట్టుకొని జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్స్ వేసేటప్పుడు పైనుండి కింది వరకు వేద్దాము. ఇప్పుడు నేను స్టిచ్ చేసేది పైన క్లాత్, నడుము దగ్గర క్లాత్ అండి. జారిపోతుంది సాటిన్ కదా. ఫస్ట్ ఒక కుట్టు అయితే రెండిటికి కలిపి వేస్తున్నాను. ఈ కుట్టు వేసిన తర్వాత ఫ్రిల్స్ అనేవి చిన్న చిన్న ఫ్రిల్స్, ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఫ్రిల్స్ అయితే పెట్టానండి. ఇది కింద అండి, చివరిలో డ్రెస్ అంచు మలిపి కుట్టేస్తున్నాను డబుల్ ఫోల్డింగ్ చేసుకొని. ఫ్రిల్స్ పెట్టడం 2 పార్ట్స్ అయిపోయాయండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను చూయించలేదు, తక్కువ చూయించానండి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్న బ్యాక్ పార్ట్ను ఉల్టా వేసుకోవాలండి. వేసుకొని రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ రైట్ సైడ్ ఒకదానిపైన ఒకటి ఈ విధంగా వచ్చేటట్టు పెట్టుకొని షోల్డర్స్ అనేవి స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేయాలండి. ఇప్పుడు మనం చంక కుట్టాలండి. చంక బట్టలు క్రాస్ పీస్ తీసుకొని చంకకి ఇంతకుముందు చెప్పాను కదా, ఆ విధంగా మనం గల్లబట్ట కుట్టుకున్నట్టు కుట్టుకోవాలి. అయితే నేను సెల్ఫ్ డిజైన్ తోటి, సెల్ఫ్ క్లాత్ తోటే నేను పైపింగ్ లాగా క్లాత్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి పెట్టి కుట్టు వేసుకొని మరోసారి పైపింగ్ లాగా అదే క్లాత్ను ఫోల్డింగ్ చేసుకుంటే బాగుంటుందని పైపింగ్ లాగా వేద్దాం అనుకుంటున్నానండి. నేను ఇప్పుడు ఈ ఫస్ట్ కుట్టు అనేది అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పైపింగ్ లాగా మలిపి స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి. చాలా బాగానే అనిపిస్తుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల కూడా. నార్మల్గా మనం ఉల్టా అంచాలని అనుకున్నప్పుడు గల్లకి కుట్టు వేసినప్పుడే, ఫస్ట్ గల్లకి కుట్టు వేసి తిరిగేస్తాం కదా, అప్పుడే చంకా రౌండ్ కూడా కుట్టేసి తిరిగేసినా కూడా ఈ గల్లబట్ట వేయకుండా బాగానే ఉంటుందండి. ఇప్పుడైతే నేను గల్లబట్ట వేసినట్టు పట్టేసి చంకలకు మాత్రం కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెడీ అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్. డబుల్ ఫోల్డ్ పైన పేపర్ అయితే ఉంది. పేపర్ని ఈ విధంగా మనకి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కదా పెట్టుకునేది, షోల్డర్ నుండి నెక్ మనం 4.5 ఇంచులు పెట్టాము. చిన్నపిల్లలకి అది మస్తు సరిపోతుందండి 4.5. పెద్దవాళ్ళకైతే ఒక 6.5 వరకు పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు చిన్న పాప కనుక 4.5 మనం కటింగ్ చేసాం కదా లైనింగ్, అదే క్లాత్ ఇట్లా పెట్టుకున్నానండి. చూడండి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ నుంచి కింది వరకు ఖర్చుతో సహా కలిపి తీసుకున్నాను. ఈ షేప్ను మనం ఇట్లా మళ్ళీ దానికి బీ షేప్లో వచ్చేటట్టు పేపర్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఈ బీ షేప్లో కూడా ఇవి రెక్కల్లాగా ఉన్నాయి కదా, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా తీయాలండి. తీయడం వల్ల ఆ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగా తెలుస్తుంది. నేను ఈ విధంగా మార్కర్తోనైతే గీసి చూపిస్తున్నాను చూడండి. పైనది పెద్దగా, కిందిది చిన్నగా బీ షేప్లో రావాలి. ఈ షేపులో వచ్చేటట్టు మార్కింగ్ పెట్టుకొని పేపర్ కట్ చేసుకుంటే బటర్ఫ్లై అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, అయితే ఇది నేను మెజర్మెంట్ నెక్కు పెట్టుకొని కటింగ్ చేశాను. ఈ బీ షేప్ అనేది నార్మల్గా నేను అందరితోనైతే తీసేసాను. చూడండి ఈ షేప్లో బటర్ఫ్లై షేప్లో వచ్చింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. కరెక్ట్గా వచ్చేసింది కదా షేప్ అనేది. కాకపోతే ఈ రెక్కలు మనం తీసుకున్నాం కదా, ఒకవేళ కావాలనుకుంటే మనం కొంచెం పెద్దగా కూడా తీసుకోవచ్చు వాటిని. నేనైతే ఇప్పుడు ఇంతే తీసాను. కాకపోతే ఒకటి 1 ఇంచు అంత సైజు వెడల్పులో పెద్దగా అయితే బాగుండు ఈ రెక్కలు అనిపించింది. పర్లేదండి, ఈ విధంగా ఈ సైజ్ అయినా పాపకి బాగానే వచ్చింది. డ్రెస్సు చాలా బాగా కనిపించింది. తనకైతే చాలా బాగా నచ్చిందట. ఇప్పుడు మనం ఇవి పేపర్ కటింగ్ అయితే చేసుకున్నాం కదా, ఆ పేపర్ కటింగ్ను ఈ క్యాన్ మీద అయితే పెడుతున్నాను. పెట్టి మళ్ళీ అదే షేప్లో అయితే నేను మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ పేపర్ ఎందుకు కటింగ్ చేసుకున్నామంటే షేప్ అనేది సరిగ్గా వస్తుందా రాదా మనం చూసుకొని ఏదైనా మార్చుకొని కూడా వీలు ఉంటుంది కదా, అందుకే ఆ విధంగా బాడీ పార్ట్ పెట్టి నేను ఈ షేప్ అనేది తీసి పేపర్ కట్ చేసి తర్వాత కెన్కన్ అనేది కటింగ్ చేస్తున్నానండి. ఇవి కొంచెం ఇంకా వెడల్పుతుంది, నెక్ అయితే సరిపోయింది. వెడల్పుతోని కొంచెం పెద్దగా తీసేది ఉండే అనిపించింది, కానీ ఇట్లా కూడా బాగానే ఉంది. ఒకవేళ మీలో ఎవరికైనా ఇంకా కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఈ రెక్కలలా ఉన్నాయి కదా బటర్ఫ్లైకి, దానికి కొంచెం ఇంక కొద్దిగా వెడల్పుతో అయితే తీసుకోండి. చాలా బాగానే వచ్చింది. లేదు ఇదే సరిపోతుంది అనుకుంటే కూడా మీరు ఇంతైనా పెట్టుకోవచ్చు. మా పాపకైతే నాకు ఇంతవరకు సరిపోయింది.
చాలా బాగా వచ్చింది. అయితే వీటికి ఈ అపోజిట్ పెట్టుకోవాలండి. ఇవి 2 బీలు ఒకేలాగా పెట్టి కుట్టుకోవద్దు. ఒకటి లైనింగ్, ఒకటి మెయిన్, ఒకటి లైనింగ్, ఒకటి మెయిన్ పెడుతున్నాను చూడండి. ఈ విధంగా పెట్టుకొని ఈ 2 బీ షేప్లు అనేవి అపోజిట్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని పైన కెన్కెన్ వచ్చినాక ఈ కెన్కెన్ అంచు నుండి అయితే మనం స్టిచ్ అనేది వేయాలండి. మనం ఏ షేప్ అయితే కటింగ్ చేసామో అదే షేప్లో స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ కటింగ్ చేసుకొని కచకాలు పెట్టుకొని తిరిగేసుకోవాలి. అయితే నేను కంప్లీట్గా స్టిచ్ వేయట్లేదండి. ఈ నెక్ దగ్గర పార్ట్ ఉంది కదా, మనం నెక్ అటాచ్ చేయాల్సింది, అక్కడ వరకు వచ్చిన తర్వాత టంచన్ అయితే తీసేస్తున్నాను. అక్కడ ఉల్టాంచాలి కదా, మనకు ఉల్టాంచనికి ఓపెన్ ఉండాలి కదా, అక్కడ నెక్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడికి నుంచి అటు ఓపెన్ ఉంచానండి. మిగతా అంతా రౌండ్ అయితే అంచు పట్టి, ఈ కెన్కెన్ అంచు ఎంతైతే ఉందో అంత పట్టి నేను కుట్టయితే వేసాను చూడండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు క్లాత్ అయితే ఉంచుకొని మిగతా అంతా కటింగ్ అయితే చేసుకొని కచకాలు పెట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదండి, ఇది కొంచెం తీసేసుకున్నాను. ఇదంతా తిరిగేసిన తర్వాత మనం ఆ క్లాత్ నెక్ దగ్గర ఉన్న క్లాత్ ఫోల్డింగ్ అయితే చేసుకొని కుట్టేసుకుంటే కెన్కెన్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. ఈజీగా బటర్ఫ్లై అనేది రెడీ అయిపోతుంది. మీరు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ మెథడ్ చూసుకోండి ఒక్కసారి. తప్పకుండా డిజైనర్ ఫ్రాక్స్ కూడా ఈజీగా కుట్టగలరు. ఇంటి దగ్గర కుట్టుకునే వాళ్ళు ఎవరైనా, ఫోన్లో యూట్యూబ్లో వీడియోస్ చూసి కుట్టేవారు ఎవరైనా ఈజీగా కుట్టేటట్టయితే ఈ వీడియో ఉంది అనుకుంటున్నాను. మీ గనక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కుట్టిన తర్వాత డ్రెస్ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తాను. ఏవైనా మోడల్స్ కావాలన్నా కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా మీకోసం ఆ మోడల్ అనేది చేసి చూపిస్తాను. కెన్కెన్ తిరిగేసాను కదండి, తిరిగేసిన తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసుకొస్తున్నాను. ఈ టాప్ స్టిచ్ అనేది ఒక 1/2 ఇంచ్ వరకు దగ్గర దాకా వేయకుండా ఒక 1/2 ఇంచ్ దూరంలోనే కుట్టయితే తీసేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఈ విధంగా లోపలికి మలుపుకోవాలండి. అంతే. ఆ పీసు లైనింగ్ పీసు, మెయిన్ క్లాత్ పీసు 2 ఈక్వల్గా సమానంగా లోపలికి మడుచుకొని ఇప్పుడు మళ్ళీ అంచు నుంచి అయితే స్టిచ్ అయితే వేయాలండి. ఆ నెక్ పార్ట్ అండి, మనం ఇది నెక్ పెట్టుకొని జాయింట్ చేసుకుంటాము. నెక్ సైడ్ ఉన్న పార్ట్ ఇది. 1 సైడ్ బటర్ఫ్లై అయితే రెడీ అయింది. ఇదే మాదిరి ఇదైతే ఇట్లా కుట్టుకున్నామో దానికి అపోజిట్ ఉండే బటర్ఫ్లై కూడా అంతే అండి కుట్టడము. అయితే ఇప్పుడు ఇది మనం తిరిగేసాము అయిపోయింది కదా, ఇప్పుడు నేను దీనికి రెడీ చేస్తున్నాను అంటే డెకరేషన్ అనేది చేస్తున్నాను. బటర్ఫ్లై లుక్ రావాలి కదా. ఇది డోరీ అండి, పింక్ పైన గోల్డ్ డోరీ పెడదాం అనుకున్నా. గోల్డ్ కంటే కూడా సిల్వర్ది చాలా బాగా లుక్ ఉంది, అందుకే నేను సిల్వర్దే పెట్టి రెడీ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే మనం ఏ షేప్ అయితే ఉందో ఇది బటర్ఫ్లై అనేది, అదే షేప్లో నేను దీనికి డోరీ అయితే అటాచ్ చేస్తున్నాను. డోరీ అయితే మనం ఈ విధంగా పట్టుకొని కుట్టుకోవాలి. లోపల కూడా మనకు బటర్ఫ్లై ఏ విధంగా అయితే షేప్ ఉంటుందో అదే షేప్లో మార్కింగ్ అయితే పెట్టుకొని మనం ఆ మార్కింగ్ను కలుపుకొని కుట్టు అయితే వేసుకోవాలండి. థ్రెడ్ పెట్టి కుట్టుకోవడం వల్ల గట్టిగా ఉంటుంది, షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఈ సిల్వర్ దానిపైన థ్రెడ్ స్టిచ్ అయితే మిషన్ స్టిచ్ అయితే బాగా వస్తుందండి. నేను మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ మార్కర్ తోటి అయితే మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన చుట్టూ అదే డిజైన్ తోటి నేనైతే స్టిచ్ అయితే వేస్తున్నానండి. ఈ స్టిచ్ ఈ విధంగా పెట్టుకొని వేసుకున్న తర్వాత మనం ఇంకా కొంచెం లుక్ రావడానికని కుందన్స్ పెట్టుకోవచ్చు. హెవీగా లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా నేనైతే కుడుతున్నాను. మీరు ఎవరైనా సింపుల్గా రెడీ చేసుకోండి. కెన్కెన్ పెట్టి కుట్టడం వల్ల బటర్ఫ్లై అనేది చాలా బాగుంటుంది. కెన్కెన్ అయితే యూజ్ చేయాలండి ఈ బటర్ఫ్లైకి, కెన్కెన్ మెయిన్. అయితే ఈ కెన్కెన్ అయితే ఎందుకు పెట్టాలంటే లేచినట్టు బాడీ షేప్ పైన బటర్ఫ్లై లేచినట్టు ఉంటుంది కదా, ఆ విధంగా కనపడుతుంది. మనం ఉతికి ఆరేసిన తర్వాత కూడా అది అణిగినట్టు ఉండకుండా పైకి లేచినట్టే కనపడుతుంది, అంటే చాలా బాగా లుక్ ఉంటుంది. ఈ చిన్నపిల్లలకైతే మరి బాగా తెలుస్తుందండి. ఇప్పుడు ఇది రెడీ అయితే అయిపోయాయి 2 సైడ్స్ బటర్ఫ్లై అనేది. ఇప్పుడు వీటిని మనం బాడీ పార్ట్స్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలనే చూపిస్తానండి. ఇది నెక్ కదా, నెక్ సైడ్ కదా, షోల్డర్ దగ్గర పెట్టుకొని నెక్ దాకా ఈ విధంగా పట్టుకొని షోల్డర్ నుంచి నెక్ దాకా ఈ విధంగా స్టిచ్ అయితే వేస్తున్నానండి. చూసుకోవాలి కరెక్ట్గా ఈ విధంగా షేప్ అయితే రావాలండి. పెట్టుకొని నేనైతే స్టిచ్ అయితే వేస్తున్నాను. ఒక సైడ్ ఇటు ఇంకొక వైపున పెట్టి అటాచ్ చేసుకోవాలండి. షోల్డర్ నుంచి నెక్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని అయితే
అటాచ్ చేసుకుంటే బటర్ఫ్లై రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, మనం ఇవి పెద్దగా పెట్టాం కదా ఫస్ట్ రేకులు అనేవి, బటర్ఫ్లై ఇవి, అవి పెద్దవి పైకి, చిన్నవి కిందికి వచ్చేటట్టు పెట్టుకోవాలి. మనకు ఆల్రెడీ పక్కనే పెట్టేస్తే బటర్ఫ్లై షేప్ కూడా ఈజీగా ఏర్పడుతుంది. చాలా బాగా ఈజీగా తక్కువ ఖర్చుతో కూడా బటర్ఫ్లై అనేది ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుందండి. ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు దీనికి. చూడడానికి కూడా చాలా గ్రాండ్గా, చాలా లుక్గా, చాలా ట్రెండీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ఈజీగా స్టిచ్ అయితే చేయగలరు. చేసిన తర్వాత కామెంట్ చేయండి. నేను వీటికి వెనకాల డోరీ కూడా పెడుతున్నాను కట్టుకోవడానికి పాపకి. ఎందుకంటే ఒకవేళ కొంచెం లూజ్ ఉన్నా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది, చున్నీ కూడా లుక్ ఉంటుంది అనేసి నేను రెండు సైడ్ల రెడీ చేశాను, రెండింటికి అటాచ్ చేశాను. ఇప్పుడు ఈ మనం పెట్టిన ఫ్రిల్స్ అనేవి పెట్టి కుట్టుకుంటున్నామండి. రైట్ సైడు పెట్టుకొని బాడీ పార్ట్ రైట్ సైడ్న ఫ్రిల్స్ క్లాత్ రైట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకొని స్టిచ్ అయితే వేశాను. ఇంతకుముందు బ్యాక్ పార్ట్ వేశాను, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్గా చూపిస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్న ఈ లైనింగ్ క్లాత్ ఫ్రిల్స్ పైకి వచ్చి రైట్ సైడ్ కిందకి వచ్చేటట్టు పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ పెట్టేశానండి, సైడ్స్ వేస్తున్నాను. మనం ఖర్చుకి 2 ఇంచులు పెట్టాము కదా, ఆ 2 ఇంచుల కాడ మార్కింగ్ పెట్టుకొని అక్కడనే టంచన్ దించాను. ఇప్పుడు పెట్టిన డోరీ ఉంది కదా మనం నడుము దగ్గర కట్టుకోవడానికి, అది లోపల వైపుకి వేశానండి. అది లోపలికి ఉంటే లోపల వైపు కట్టుకోవడానికి కరెక్ట్గా ఉంటుందండి. లోపల వైపుకు వేసి స్టిచ్ అయితే వేసుకొచ్చాను. ఇప్పుడు మనం అక్కడి నుంచి ఒక 2-2.5 ఇంచుల వరకు అయితే కింది వరకు గట్టి కుట్టు వేసి రఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఎందుకు ఈ విధంగా పెట్టానంటే, లైనింగ్కి మెయిన్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్కి సపరేట్ అటాచ్ చేసుకుందాము. ఒకవేళ పిల్లలు ఆడుకున్నా కూడా అటాచ్గా ఉంటాయి కనుక ఒకటి అటు ఇటు పోయినా ఇంకొకటి కరెక్ట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మనము ఏవి స్టిచ్చింగ్ చేసినా లైనింగ్తో కలిపి స్టిచ్ అనేది చేయకూడదు. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు లైనింగ్ పక్కకు తీసి మెయిన్ ఫ్యాబ్రిక్ మనం రఫ్ చేసిన దాని కింద టంచన్ దించి ఆ నుంచి కుట్టు అయితే వేసుకొచ్చాను. ఒకటే కుట్టు వేశానండి. ఇది క్లాత్ పోగులు వస్తుంది కనుక దీన్ని నేను నీట్ ఫినిషింగ్ రావడానికి డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ అయితే వేసుకొస్తున్నాను కింది వరకు. ఇదే మాదిరి లైనింగ్ పార్ట్ని కూడా మనం స్టిచ్ అయితే వేసుకొని ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలండి. ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఏ విధంగా వచ్చిందని కామెంట్ చేసి లైక్ చేయండి.